నేటి అంతర్జాతీయ వార్తలకు స్వాగతం. తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా తన యుద్ధం మోహరించడంతో ఇది అంతర్జాతీయ సముద్రయానానికి ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు ఆటంకం కలిగిస్తుందని తైవాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. గాజాలోని బీట్ లాహియాలో ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడులలో 29 పాలస్తీనియన్లు మృతి చెందారు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను సురక్షితంగా రష్యాకు తీసుకొచ్చామని వెల్లడించారు. జాతీయ వార్తలు. విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్ చేస్తున్న వారు జీవితాంతం విమాన ప్రయాణాల్లో జాతీయ వార్తలు. విమానాశ్రయాలకు బెదిరింపు కాల్ చేస్తున్న వారు జీవితాంతం విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించే దిశగా పౌర విమానయానాలు చట్టం 1982 సవరణలు చేయనున్నట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. నీట్ పీజీ 2025 పరీక్ష వచ్చే ఏడాది జూన్ 15వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థల మధ్య నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. పాలనలో వేగం పెంచి మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిన్న అమరావతిలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన 153 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించడానికి 10 రోజుల్లో వాట్సాప్ నెంబర్ అందుబాటులో తీసుకురానున్నట్టు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.